दोस्तों सभी को नमस्कार। मैं आपका प्रकाश हूँ। मैंने आप सबके लिए आज 9वीं कक्षा की नई पाठ्य पुस्तक का नाम क्या है? स्पर्श है। इस पाठ्य पुस्तक का नाम स्पर्श है। स्पर्श में पहली पाठ गद्य भाग में पहली पाठ बोलना चाहता हूँ। पहली पाठ का नाम है దుఃఖ का अधिकार। మొదటి పాఠం పేరు వచ్చేసి దుఃఖ का अधिकार అన్నమాట। 9వ క్లాస్ టెక్స్ట్ బుక్స్ ఇయర్ అనేది మారినాయి కాబట్టి బాగా విద్యార్థులకైతే బాగా కష్టంగా ఉంది। అందువల్ల నేను సింపుల్గా ఈ పాఠం మీకు అర్థమయ్యే విధంగా వివరిస్తున్నాను అన్నమాట। कवि का नाम क्या है? यशपाल है। इन पेरेंटी यशपाल अनమాట। इनका जब कब हुआ है? 1903 में इनका जन्म हुआ है और 1974 में 1976 में इनका निधन हुआ है। 1976 చనిపోయారు। 1903లో జన్మించారన్నమాట। यशपाल का जन्म फिरोजपुर छावनी में सन 1903 में हुआ है। यशपाल గారు 1903వ సంవత్సరంలో ఫిరోజ్పూర్ దగ్గర చావణి అనే ఊర్లో జన్మించారనమాట। इन्होंने आरंभिक शिक्षा स्थानीय स्कूल में और उच्च शिक्षा लाहौर में पाई है ना। ఆరంభిక విద్య అనేది స్థానియ పాఠశాలలోను అదేవిధంగా ఉచితమైన శిక్ష లాహోర్లోను అభ్యసించారనమాట। यशपाल विद्यार्थी काल से ही क्रांतिकारी गतिविधियों में जुट गए थे। अमर शहीद भगत सिंह आदि के साथ मिलकर इन्होंने भारतीय स्वतंत्रता आंदोलन में भाग लिया है। మన అమరుడైన వీరుడు ఎవరంటే భగత్ సింగ్ గారితో కలిసి ఈయన స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారనమాట। యశ్పాల్ కి ప్రముఖ కృతియా హై। ఈయన యొక్క యశ్పాల్ గారి యొక్క ప్రముఖ రచనలు చూడండి ఒకసారి। దేశద్రోహి, పార్టీ కామ్రేడ్, దాదా కామ్రేడ్, झूठा सच सदा, मेरी तेरी उसकी बात, ये सब इनकी उपन्यास है। ఇవన్నీ కూడా యశ్పాల్ జీ కా ఉపన్యాసాలు అనమాట। ज्ञानधारा, तर्क की तूफान, पिंजरे की उड़ान, फूलों का कुर्ता, उत्तराधिकारी सभी कहानियाँ हैं। इवన్నీ కూడా ఈయన యొక్క రాసిన స్టోరీస్ అనమాట। और సింహాలోకన్ इनकी आत्मकथा है। సింహలోకన్ అనేది ఈయన యొక్క ఆత్మకథ అనమాట। मेरी तेरी उसकी बात पर यशपाल को साहित्य अकादमी पुरस्कार दिया गया है। मेरी तेरी उसकी बात అనే రచనకి యశ్పాల్ గారికి साहित्य अकादमी पुरस्कार అనేది ఇవ్వబడిందనమాట। अब देख सकते हैं यशपाल की कहानियों में कथा रस सर्वत्रा मिलता है। ఆయన స్టోరీస్లో అన్నీ కూడా మనకి దొరుకుతాయి అన్నమాట। वर्ग संघर्ष, విశ్లేషణ और పైనా వ్యంగ్య ఇన్కి కహానియం కా విశేషత। ఈయన యొక్క స్టోరీలో వ్యంగ్యం ఉండింది అనమాట, అంటే నవ్వు తెప్పించే విధంగా ఉంటాయి। यशपाल यह मानते रहे कि समाज को उन्नत बनाने का एक ही रास्ता है। సమాజాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలంటే ఒకటే మార్గం అంట ఆయన భావిస్తాడు। ఏంటంటే సామాజిక సమానత के साथ साथ ఆర్థిక समानता भी होना चाहिए। అంటే సమాజంలో సామాజిక సమానతతో పాటు ప్రజలంతా కూడా ఆర్థికంగా సమానంగా ఉండాలని భావిస్తున్నాడు। అప్పుడే మనం అభివృద్ధి చెందుతామని ఆయన యొక్క భావన అనమాట। यशपाल ने अपने रचना में हिंदी के अलावा उर्दू और अंग्रेजी के शब्दों का भी बेहिचक प्रयोग किया है। అంటే యశ్పాల్ గారు తన యొక్క రచనలో హిందీతో పాటుగా ఉర్దూను అదేవిధంగా ఇంగ్లీష్ను కూడా చేర్చేవాడు అనమాట। प्रस्तुत कहानी देश में पहले अंधविश्वास और ऊंच नीच के भेदभाव को बेनकाब करते हुए यह बताती है। అంటే ప్రస్తుత స్టోరీ ఏంటంటే సమాజంలో ఉన్న పెద్ద చిన్న ఇలాంటి తేడాలన్నింటిని కూడా దూరం చేస్తూ దుఃఖకి అనుభూతి సభీకో సమాన్ రూప్ మే హోతీ, అంటే దుఃఖం అనేది అందరికీ కూడా సమానంగా ఉంటుంది। కహానీ ధనీ లోగోं की अमानवीयता और गरीबों की मजबूरी को भी పూరి గహరాయి ఉజాగర్ కర్తీ। ఈ స్టోరీ ధనవంతుల గురించి పేదవాళ్ళ గురించి మనకి తెలియజేస్తుంది అనమాట। యా సహీ హై కి దుఃఖ్ సభీకో తోడ్తా హై। ఇది నిజం ఏంటంటే మనం ఉన్నోళ్ళ లేని వాళ్ళమని చూడదనమాట। దుఃఖం అనేది అందరినీ కూడా చాలా ఇబ్బందులు పెడతాయి దుఃఖాలు అనేవి। దుఃఖమే మాతం మనానా హర్ కోయి చాతా హై। దుఃఖాన్ని కూడా అనుభవించాలంటే దానికి ఒక అధికారం ఉండాలన్నమాట। దుఃఖ కే క్షण से सामना होने पर सब अवश्य हो जाते हैं, पर इस देश में ऐसे भी अभाग लोग हैं
ఇలాంటి దేశంలో ఇలాంటి వారు కూడా ఉన్నారంట. ఏంటంటే దుఃఖ్ మనానే కా అధికార్ హై నా ఆవశ్యక్, అంటే దుఃఖాలను కూడా కనీసం సెలబ్రేట్ చేసుకోలేని వాళ్ళు మన దేశంలో ఉన్నారు. అలాంటి వాళ్ళ గురించి తెలియజేస్తాం. అంటే దుఃఖాలు, ఆ బాధలను సెలబ్రేట్ చేసుకోవాలన్నా వాళ్ళకి ఒక అధికారం ఉండాలంట. पाठ देखते हैं। दुख का अधिकार మనిషి के పోషకం उन्हें विभिन्न श्रेणियों में बांट देती है। మనుషుల యొక్క వస్త్రధారణ అనేది వాళ్ళని వివిధ శ్రేణులుగా ఉంచుతాయి అన్నమాట. అంటే వీరు ఉన్నవాళ్ళు వీరు లేని వాళ్ళని ఎలా నిర్ణయిస్తారంటే వాళ్ళ యొక్క వస్త్రధారణ బట్టి మనం నిర్ణయించుకోవచ్చు. प्राय पोषक ही समाज में मनुष्य को अधिकार और उसका दर्ज निश्चित करती हैं। వాడి యొక్క వస్త్రధారణ, వారి యొక్క ఇదన్నీ అన్నీ కూడా ఏం చేస్తుందంటే వాళ్ళకి కొన్ని అధికారాలను అతని యొక్క అధికారాన్ని నిర్ణయిస్తుంది అనమాట. वह हमारे लिए अनेक बंद दरबारें खोल देती हैं, परंतु कभी ऐसी भी परिस्थितियाँ आ जाती है कि हम जरा सा समय पोषक की बंधन और अड़न बन जाती हैं. ఎప్పుడన్నా ఎవడన్నా సమస్యలు తెలుసుకోవాలంటే మనకి మన యొక్క స్థాయి అనేది అడ్డొస్తుంది అనమాట. जैसे वायु की लहरों कटी हुई पतंग को सासा भूमि पर नहीं गिर जाने देती हैं, उसी तरह खास परिस्थितियों में हमारे पोषक हमें झुक सकने से रोक जाती है. అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు గాలిపాటం అనేది తెగిపోయినప్పుడు అది భూమి మీద పడకుండా మనకి ఒక చెట్టు మీద దేని మీద అడ్డుపడుతుంది. అదేవిధంగా మనం ఇతరుల యొక్క సమస్యలను తెలుసుకుందామంటే మనల్ని ఏంటంటే వంగి ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకోలేము. ఎందువల్లంటే మన యొక్క వస్త్రధారణ అనేది మనకి అడ్డొచ్చింది, అంటే మనం ఉన్న వాళ్ళం ఇలాంటి అనేది అడ్డొస్తుంది అనమాట. बाज़ार में फुटपाथ पर कुछ खरबूजे डलियों में और कुछ ज़मीन पर बिक्री के लिए रखे जाने पड़ते थे. అంటే బాజార్లో ఫుట్పాత్ మీద కొన్ని ఖర్బూజాలు అంటే పుచ్చకాయలు అమ్మడానికి బుట్టలో పెట్టున్నాయి అన్నమాట. ఖర్బూజే కి సమీప్ ఏక్ అడేద్ ఉమ్ర్ కి ఔరత్ రహతీ హై, అంటే ఆ ఖర్బూజాలు బుట్ట దగ్గర ఒక చాలా వయసు గల ఒక ముసలావిడ ఉందన్నమాట. ఖర్బూజే బిక్కీకి వెళితే ఆ ఖర్బూజాలు అమ్మడానికి ఉన్నాయన్నమాట. परंतु उन्हें खरीदने के लिए कोई कैसा आगे बढ़ता है, అంటే దాన్ని కొనడానికి ఎవరు కూడా పాపం ముందుకు రావట్లా. खरबूजे को बेचने वाले तो कपड़े से मुँह छिपाई सिर को घुटने पर रखी है, అంటే ఆ ఖర్బూజాల అమ్మే ఆమె తన మూతిని ఒక గుడ్డతో మూసుకుని తల మీద ఒక గుడ్డ వేసుకుని ఏడుస్తుందన్నమాట. పక్ పక్కర్ రో రహీ హే, పాపం బాగా బాధపడుతుంది, ఏడుస్తుందన్నమాట. पड़ोस की दुकानों की तख्तों पर बैठे ये बाज़ार में खड़े लोग घृणा से उसी स्त्री के संबंध में बात कर रहे थे. అంటే ఇరుగు పొరుగు కొట్లు వాళ్ళు అక్కడ నుంచున్న జనం అంతా కూడా ఆ ముస్లాం గురించి ఏదో ఒక ఈర్ష్యాభావంతో చూస్తూ మాట్లాడుతున్నారన్నమాట. उस स्त्री को रोना देखकर मन में एक व्यदासी उठी, पर उसके रोने का कारण जानने का उपाय क्या था. ఇవన్నీ కూడా ఎవరు చూస్తున్నారంటే మన రచయిత యశ్పాల్ గారు చూస్తున్నారు. ఆమె యొక్క ఎంత సమస్య అంతా చూశాడు. ఆమె దగ్గరికి వెళ్ళి ఎలా తెలుసుకోవాలి అని ఉపాయం వెతుకుతున్నాడు అనమాట. फुटपाथ पर उसके समीप बैठ सकने में मेरी पोषक ही व्यवधान बन खड़ी हो गई. అంటే ఏంటంటే బాగా మంచి బట్టలు ఇవన్నీ వేసుకుని ఉన్నాడు కాబట్టి ఆమె దగ్గరికి వెళ్ళి సమస్య తెలుసుకోవాలంటే తనకి తన యొక్క వస్త్రధారణ, తన యొక్క స్థాయి అనేది అడ్డొస్తుందన్నమాట. ఏక్ ఆద్మీని గురునార్ సే ఏక్ తరఫ్ తూక్తే హుయే కహా క్యా జమానా హై. ఒకడు ఏంటంటే ఒక పక్క ఉమ్మేసి అంటున్నాడు, ఏమి జనరేషన్ రా బాబు అని తిట్టుకుంటున్నాడు అనమాట. जवान लड़के को मरे पूरे दिन नहीं बीता और यह बेहया दुकान लगा के बैठी है. ఈమెకి అసలు ఏంటంటే స్టోరీ వచ్చేసి ఈ ముస్లాంకి ఒక కొడుకు ఉంటాడు అనమాట. ఆ కొడుకు చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఆ ముస్లాం ఏంటంటే చనిపోయిన తర్వాత మనకి దినం అనేది ఉండిద్ది కదా, అది చేయకుండా ఈ ముస్లాం ఏంటంటే బయటకు వచ్చేసింది పుచ్చకాయలు అమ్మడానికి రెండో రోజో మూడో రోజు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగోక ముస్లాం వచ్చింది. దానికి కారణంగా వీళ్ళంతా కూడా ఆమెను అవమానిస్తూ ఉంటారనమాట. ఒకడేంటంటే ఉమ్మేసి ఇదేంటి సమాజం రా బాబు, అప్పుడే వచ్చేసింది ముస్లాంకి ఇంత డబ్బు మీద ఆశ ఏంటని ఆమెని విమర్శిస్తూ ఉంటారనమాట. दूसरे साहब अपने दाढ़ी खुजाते हुए कह रहे थे कि अरे जैसे नीयत होती है अल्लाह भी वैसे ही बरकत देता है. ఇంకోడు రెండోవాడు ఏమంటున్నాడు, తన యొక్క గెడ్డాన్ని ఇలా అనుకుంటూ
ఎలాంటి పనులు చేస్తే అలాంటి ప్రతిఫలాన్ని పొందుతారు, అలాంటి దాన్ని మనకి భగవంతుడు ఇస్తాడని అవమానిస్తున్నాడు అనమాట. सामने की फुटपाथ पर खड़े एक आदमी ने डी डियासलाई की तीली के कान खुजाते हुए कहा कि अरे इन लोगों का क्या है. రెండోవాడు ఏమంటున్నాడు, చెవులో తాళం పెట్టి తిప్పుకుంటూ, ఏ కమీనా లోగ్ హే రోతీకే తుకడే పర్ జాన్ దేతే, తిండి కోసం ఏదైనా చేస్తారు వీళ్ళని తిడుతున్నాడు అనమాట. इनके लिए बेटा बेटी कसम लुगाई धर्म ईमान सब रोटी का टुकड़ा है. అన్నీ కూడా వీళ్ళకి డబ్బే తినడానికి. परचून की दुकान पर बैठे लाल जी ने कहा, अरे भाई उनके लिए मरे जिए का कोई मतलब ना हो, पर दूसरे के धर्म ईमान को तो ख्याल करना चाहिए. ఇతరుల యొక్క మతాల గురించి వాడి గురించి పట్టించుకోవాలి. జీవన్ బేటేకి మర్నే పర్ 13 दिन का सूतक होता है. అంటే ఒక కొడుకు చనిపోయిన తర్వాత ఒకళ్ళు ఎవరైనా చనిపోతే 13 సంవత్సరాల తర్వాత 13 రోజుల తర్వాత మనకి దినం అనేది ఉంటుంది. వహ సడక్ పర్ బాజార్ మే ఆకర్ బేచ్నే బయటకి ఏంటంటే దినం అవ్వకుండానే ఇలా పుచ్చకాయలు అమ్మడానికి వచ్చేసింది. 1000 ఆద్మీ ఆతే జాతే, వేల మంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కోయి క్యా జాన్తా హై కి ఇస్కే ఘర్ మే సూతక్ హై, ఎవరికైనా తెలుసా ఇలా కొడుకు చనిపోయాడని. కోయి ఇస్కే కర్బూజే కాలేతో ఉస్కా ఈమాన్ ధర్మ కైసా రహేగా, ఎవడైనా దగ్గర కొన్నాడనుకో వాళ్ళ ధర్మం ఏమైపోతుంది. క్యా అందేర్ హై, ఇదేంటి తెలియదేమకి అన్నాడు అనమాట. పాస్ పడోసం కి దుకాణం से पूछने पर పతా లగా ఉస్ 23 बरस को జవాన్ లడ్కా థా. ఆ ముస్లాంకి ఒక 23 సంవత్సరాల కొడుకున్నాడని కొట్లో వాళ్ళని అడగడం ద్వారా మన రషీద్ గారి తెలుస్తుందనమాట. घर में उसकी బహు और పోతా పోతీ హై, ఇంట్లో ఆయనకి ఆ ముస్లాంకి మనవడు మనవరాలు ఒక కోడలు ఉన్నారనమాట. लड़का शहर के पास 1.5 बीघा भर ज़मीन के कचियारी करके परिवार को निर्वाह करता है. ఆ కొడుకు 23 సంవత్సరాల కొడుకు ఏం చేసేవాడు అంటే పాపం వ్యవసాయ పని చేసి ఆ పంటలు పండించి తన కుటుంబాన్ని గడిపేవాడు అనమాట. ఖర్బూజంకు డలియో మే బాజార్ మే పहुंचकर కబీ లడకా స్వయం సౌదే కే పాస్ బయట జాతా హై, వాళ్ళ కొడుకే అమ్మేవాడు అనమాట పాపం. కబీ మా బయట జాతీ హై. లడకా పర్సోं సుబహ్ ముँह अंधेरे बोले से పకే కర్బూజే చున్ రహా థా. ఒకరోజు వాళ్ళ కొడుకు కర్బూజాలు వేరుతూ ఉంటాడు అనమాట. गीली मेड़ की तरावट में विश्राम करते हुए एक सांप पर लड़का का पैर पड़ गया है. అతని కాలు ఒక పాము మీద పడిద్ది అనమాట. సామ్నే లడ్కేకో డస్ లియా హై, ఆ పాము అతన్ని కరిసిద్ది అనమాట. అతని పేరు వచ్చేసి భగవాన్ అనమాట, మనకి టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేయలేదు. లడ్కేకి బుడియా మా బావలి హోకర్ ఓజాకో బులాలాయి, మంత్రగాన్ని పిలిచిందనమాట. జాడ్నా పూంకునా హువా హై, నాగదేవికి పూజ హుయి, అంటే అన్నీ కూడా మంత్రాలు అన్నీ చేశారు, నాగదేవ పూజ అయింది. పూజకి లియే దాన్ దక్షించాయి, పూజ చేయాలంటే మనం వాళ్ళకి ఎంతో కొంత దానాలు దక్షిణలు ఇవ్వాలి కదా. घर में जो कुछ आटा और अनाज है वो सब दान में चल जाता, అంటే ఇంట్లో ఉన్న ధాన్యం అంతా కూడా దానంలో వెళ్ళిపోయిందనమాట. दान दक्षिण में उठ गया है. माँ बहू और बच्चा भगवान से लिपट कर रोए हैं, చూసి ఏడుస్తున్నారనమాట పాపం. पर भगवान जो एक दफ़े चुप हुआ तो फिर ना बोला. सर्फ के उससे उसका सब बदन काला पड़ गया, తన శరీరం అంతా కూడా పాము విషంతో నల్లబడిపోయిందనమాట. जिंदा आदमी नंगा भी रह सकता है, परंतु मुर्दा को नंगा कैसे विदा किया जाए. उसके लिए तो बजाज की दुकान से नया कपड़ा लाना ही होगा, चाहे उसके लिए माँ के हाथों की छन्नी खकना ही क्यों ना बिक जाए. भगवान की परलोक चल गया था, వాళ్ళ కొడుకు చనిపోయాడు అనమాట పాపం. चल गया. घर में जो कुछ चुनी बूसी थी सो उसे विदा करने में चल गई. ఇంట్లో ఉన్న అంతా కూడా తనని సాగనం అంటే చనిపోయిన తర్వాత అంత్యక్రియలుగా అయిపోయినాయి అనమాట. బాప్ నహీ రహా తో క్యా లడ్కే సుబహ్ ఉఠే హీ భూక్ సే బిల్బిలానే లగే, వాళ్ళ నాన్న చనిపోయాడు కదా, పిల్లలంతా కూడా పాపం బాధపడుతున్నారు అనమాట. దాదీనే ఉన్హే ఖానే కే లియే కర్బూజే దే దియే, పిల్లలకి తినడానికి ముస్లాం పాపం పుచ్చకాయలు ఇచ్చింది. లేకిన్ బహుకో క్యా దేతి హే, కానీ కోడలకి ఏమి ఇచ్చింది ఇంకా. బహు కా బదన్ బుకార్ సే తవే కీ తరహ టప్ రహా థా, వాళ్ళ కోడలు ఒళ్ళంతా కూడా పాపం జ్వరంతో కాలిపోతుందనమాట. ఆ బేటేకే బినా బుడియాక దున్ని చవన్ని भी कौन उधार देता है, ఎవరు వస్తారు అప్పు ఎవరు ఇస్తారు, పాపం ఎవరు లేరు కదా. बुढ़िया रोते रोते और आंखें पोंछते पोंछते भगवान के
बटेरो हुए खरबूजे डलियों में समेट कर बाजार की ओर चली और చారా भी ఖ్యాత ఏం చేసింది ఇంకా కుటుంబ పరిస్థితులు బాగోక బయటకు వచ్చేసింది అనమాట ఇంకా అమ్మడానికి బుడియా కర్బూజే బేచనే కా సాహస్ करके आई थी ఆ పుచ్చకాయలు అమ్మడానికి సాహసం చేసి వచ్చిందనమాట परंतु सिर पर चादर लपेटा सिर को घुटना पर टिकाई हुई पक पका कर रो रही थी पापम ఏడుస్తుందనమాట कल जिसका बेटा चल बसा अब यह बाजार में सौदा बेचने चली है हाय रे పత్తర్ దిల్ ఇంది ఏం గుండెరా ఆ కొడుకు చనిపోయి 2 రోజులు అవ్వలేదు అప్పుడే పుచ్చకాయలు అమ్మడానికి వచ్చేసింది రోడ్డు మీద కానీ అవమానిస్తున్నారు అనమాట उस पुत्र वियोगिना की दुख का अंदाजा लगने के लिए पिछले साल अपने पड़ोस में पुत्र की मृत्यु के दुख माता की बात सोचने लगा అప్పుడే మనకి మన రచయిత గారికి ఒక సంఘటన గుర్తొచ్చిందంట వాళ్ళ ఇంటి దగ్గర ఒక ధనవంతురాలు ఉండిద్ది అనమాట వాళ్ళ కొడుకు ఏంటంటే చనిపోతాడు वह सम्राट महिला पुत्र की मृत्यु के बाद 2.5 मास तक पलंग से उठ नहीं सकती అంటే మంచం మీద పడిపోతుంది ఇంకా ఆమెకి ఏంటంటే పిడుసులాగా వస్తూ ఉంటాయి అనమాట ధనవంతురాలు యొక్క కొడుకు చనిపోతాడు అప్పుడు ఏంటంటే ఆమెను పరామర్శించడానికి ఊరు మొత్తం వస్తుంది అనమాట मूर्छा न आने की अवस्था में आंखों से आंसू न रोक सकती है दो डॉक्टर आते हैं అంటే ఇద్దరు డాక్టర్లు వస్తారంట ఈ విధంగా ఉన్న వాళ్ళకి వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడేమో అందరూ ఓదార్చడానికి వస్తారు ఇటు సైడు తర్వాత చూస్తాడు ఈ ముస్లాంకి ఏమో కష్టం వచ్చినప్పుడేమో ఎవడో పట్టించుకోవడానికి రావాలి అని దీన్ని బట్టి ఏం చెప్పాడంటే దుఃఖ మనానేకి లియే భీ ఏక్ అధికార్ హోనా హై అందువలన దుఃఖము జరుపుకోవాలన్నా కూడా ఒక అధికారం ఉండాలని మనకి ఈ పాఠం ద్వారా ఆయన తెలియజేశాడు मेरा यह वीडियो आपको पसंद आए तो मेरा वीडियो को ज़रूर लाइक करो मेरे चैनल को सब्सक्राइब करो और शेयर करो धन्यवाद।